అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్కి స్వాగతం. 1965వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో భారత్ పాకిస్తాన్ నేతలు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో చర్చలకు అంగీకరించారు. ఈ కీలక సమావేశాలు తాష్కెంట్ నగరంలో జరిగాయి. భారతదేశం తరపున లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ తరపున అయూబ్ ఖాన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఇరు దేశాలు తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏమిటంటే యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దులకు సైన్యాల ఉపసంహరణ, బల ప్రయోగాన్ని విరమించుకోవడం, పరస్పర సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, దౌత్య సంబంధాలకు పునరుద్ధరించడం. ఈ ఒప్పందం ద్వారా యుద్ధం అధికారికంగా ముగిసింది. యుద్ధం తరువాత కూడా శాంతి సాధ్యమే అనే సందేశాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో భారత్ శాంతి పక్షపాతిగా గుర్తింపు పొందింది. ఒప్పందం కుదిరిన మరుసటి రోజే లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్లో అకస్మాత్తుగా మరణించారు. ఇది భారతదేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తాష్కెంట్ యుద్ధం తరువాత శాంతికి భారత్ చేసిన చారిత్రక ప్రయత్నం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కంటెంట్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.